హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో హెచ్ఎండి వైబ్ 2 ఫోన్కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 4+64 GB వేరియంట్కు 11,000 పెట్టారు. 4+128 GB వేరియంట్కు 12,000 పెట్టారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.75 ఇంచెస్ H3+ వి నాచ్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే ఇస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. 500 నిట్స్ హై బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. అలాగే ఇందులో యూనిసోక్ T8200 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ఇది దాదాపుగా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ కు ఈక్వల్ గా ఉంటుంది. అలాగే ఇందులో LPDDR4X RAM eMMC స్టోరేజ్ వేరియంట్ ఇస్తున్నారు. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 4K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని ఉపయోగించి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ 10,000 బడ్జెట్ లో 4K 30 FPS అనేది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది Android 16తో వస్తుంది, కానీ దీనికి ఎన్ని సంవత్సరాలు అప్డేట్ ఇస్తామన్నది వీళ్ళు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అలాగే ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. వైఫై 5 బ్లూటూత్ 5.0 వర్షన్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇందులో IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని లాంచ్ చేసిన బడ్జెట్ లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్ పెరిగాయని చెప్పేసి అన్ని ఫోన్ల ప్రైజెస్లు ఎక్కువగానే పెడుతున్నారు. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ బడ్జెట్లో ఈ ఫోన్ని ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ మనకు ఇంతకంటే మంచి ఫోన్లు కొద్దిగా పాత ఫోన్లు అయితే ఉన్నాయి. అంటే 1 సంవత్సరం కింద లాంచ్ అయిన ఫోన్స్ అన్ని కొద్దిగా దీనికంటే మంచిగానే ఉంటాయి. వాటిని అయితే కన్సిడర్ చేయమని నేను మీకు సజెస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.